మీ పేరండి? నా పేరు గుడేల శ్రీనిబాబు. నియోజకవర్గం సార్? జగ్గంపేట నియోజకవర్గం. ఊరి పేరు సార్? మల్లిశాలండి. మల్లిశాల. సార్ ఇప్పుడు మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? మీ ఎమ్మెల్యే గారు నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ గారికి వెళ్తే బాగుంటుంది. జ్యోతుల నెహ్రూ. మరి ఎంపీగా సార్? ఎంపీగా ఏంటంటే మాకు టీడీపీ కాబట్టి ఇంకా సునీల్కి వేయాలని ఒక ఆలోచన ఉంది. ఆయన కూడా గెలాలి అంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు దాకా గడిచిన ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా అనిపించిందండి? ఇప్పుడు వరకు అయితే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మిగిలి బడ్జెట్లోకి తీసుకురావడం, ప్లస్ ఈ అప్పులన్నీ ఆఫ్ చేసుకొని ఈ అభివృద్ధి అవి చేయడం చాలా బాగుందని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా చూస్తే కనుక మనకి మళ్ళీ టీడీపీ వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అంటే సునీల్ గారు వచ్చిన, మీ జ్యోతుల నెహ్రూ గారు వచ్చిన ఏ విధంగా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? మళ్ళీ టీడీపీ వస్తే ఇప్పుడు ఉన్న అభివృద్ధి కన్నా రెట్టింపు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక లైన్ ఉంది కాబట్టి ఆ లైన్ బట్టి చేస్తారు. అంటే ఇప్పుడు మనకి చూస్తే కనుక మా ఊర్లో సమస్యలు కానీ ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు కానీ ఏమైనా ఆగిపోయాయంటే? సమస్యలు ఏం లేదు, అంతా సీసీ రోడ్లు అవి అయినాయి. ఓ 10% ఉంటుంది ఊళ్ళో ఉంటే, ఎలాగో 90% అయినాయి. మెయిన్ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రైనేజీ అంతే. మీకైతే మామూలుగా టీడీపీ రావాలని? టీడీపీ. థ్యాంక్ యూ అండి. నాకు నచ్చండి అవన్నీ, నేను మామూలు పబ్లిక్ చెప్పేస్తాను, నేనండి అంతే. చెప్పండి సార్. ఊళ్ళో నాయకులు పెట్టి పార్టీ చంద్రబాబు నాయుడు అనో లేకపోతే జ్యోతుల నెహ్రూ గారు అనో బ్యాడ్ అయిపోవడం కారణం ఏంటంటే ఊళ్ళో గ్రామం మనుషులు పెట్టారు. అందుకని చంద్రబాబు నాయుడు గ్యాండ్లు బాగానే పెట్టాడు. అంటే మరి ఊళ్ళో అభివృద్ధి చేయకుండా వీళ్ళు తెంగేస్తుంటే చంద్రబాబు నాయుడు తప్పెట్టి జ్యోతుల నెహ్రూ తప్పెట్టి ఊళ్ళో అభివృద్ధి జరగట్లేదు అంటారండి? అంటే ఊళ్ళో అభివృద్ధి అంటే గ్రామంలో నాయకులు పెట్టా. ఇప్పుడు దాకా ఇందులో ఉన్నారు, అందులో టీడీపీలోను, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. అందులో తినరని నమ్మకం పెట్టేళ్ళు అందులోనే తినేస్తారు. ఏ పార్టీని ఎక్కితే ఆ పార్టీలో తినేస్తారు. కాకపోతే జనాలకు అభివృద్ధి చేసి నాయకులు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు తప్ప వీళ్ళతో తప్పేం కాదు. మనకి ఎమ్మెల్యే కింద ఎంపీ కింద ఎవరు గెలుస్తారంటారండి? ఎంపీ ఎమ్మెల్యే అన్నది ఎవరో చెప్పలేం. అది ఆడి దశ ఈడి దశ, ఎవరి దశ ఉంటే ఆడిని ఎక్కుతాడు. వాళ్ళు వాస్తు పడితే ఇందులో జ్యోతులు ఎవరు చేసిన గ్యాండ్లు తక్కువేం కాదు. గ్యాండ్లు చేసేది చేస్తేందుకు వెనకాల అభివృద్ధి జరగండి ఎలా ఆపేస్తుంటుంది కాదంటే జరగకుండా మధ్యవర్తిత్వం ఆపేస్తుంది అంటారు. అంతే మధ్యవర్తం. కానీ నెహ్రూ గారి కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు ఏం పెట్టలేదండి, ప్రతిదీ పెట్టాడు. అభివృద్ధి చేయాలన్నాడు. మన లాజ్ ఇప్పుడు కొత్తగా ఏరియాగా ఉన్నవాడు ఏం చేస్తాడండి, పక్కోడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అప్పు తేవాలంటే కష్టం. అదే పాతోడు ఏరియాగా ఉన్నవాడు ఎత్తాడు. పాతోడు ఏం చేస్తాడంటే ఎవరో 10,000 కావాలంటే ఇస్తాడు అప్పు. కొత్త ఏరియాగా ఉన్నవాడికి ఇవ్వడు కదండి. అలాగే మన రాష్ట్రం విడిపోయినా సరే కానీ చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు మట్టుకైతే వాస్తవం బాగానే చేశాడు. కాదు ఇంకా ఈయన ఒక 5 సంవత్సరాలు పోతే అభివృద్ధి పెరగాలంటే ఇంకా పెరుగుద్ది. మన చంద్రబాబు నాయుడు తప్పేం కాదండి. అయితే ఊళ్ళో గ్రామంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడండి. ఎమ్మెల్యే ఏం చేస్తాడు, 1 కోటి రూపాయలు నాకు ఇచ్చాడు పంచిపెట్టమని. నేను పంచిపెట్టుకొని ఇంటే పెట్టేసుకుంటే నాకు తప్పు, కానీ నెహ్రూ తప్పు కాదు కదా, కాదంటారా? అలాగే ఏంటంటే గ్రామాల్లో ఉన్నది ఇవాళ నెహ్రూ గారిని బ్యాట్ రావడం అంటే ప్రతి గ్రామానికి ఉన్న కార్యకర్తలే బ్యాట్ అంతే అండి. ఆ బ్యాట్కి ఇప్పుడు మళ్ళీ ఏమవుతున్నారంటే మళ్ళీ ఏదో వైఎస్ఆర్ వచ్చేస్తే చేసేస్తే అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీతి నిజాతి లేదండి. నీతి నిజాతి ఉందా? నీతి నిజాతి ఉంటే 9 ఏళ్ళ బట్టి లేకపోతే 5 ఏళ్ళ బట్టి కష్టపడ్డబట్టి సీట్ ఇవ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. అలాంటిది ఇవాళ ఎమ్మెల్యేల గురించి నువ్వు అమ్మడైపోయావు. రేపు పొద్దున్న ప్రజలు అమ్మేపోయాను అని నమ్మకం ఏముంది? ఓసారి అన్నాడు ప్రజలు అమ్మేడా? ఇవాళ నువ్వు ఎమ్మెల్యేలు సీట్లు అమ్మేసావండి. ఇవాళ నీకు 20 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి, 30 కోట్లు కావాలి, ఎమ్మెల్యేలు అమ్మేసావు. ఇప్పుడు అలా పెద్దాపురం సుబ్బనాయుడు ఉన్నాడు. అతను 9 సంవత్సరాలు పార్టీ గురించి కష్టపడ్డాడు. సుబ్బనాయుడిని తీస్తారు. అలాగే ముత్యాల చీని ఉన్నాడు, 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. దోమల్లో ఏగల్లో కష్టపడ్డాడు. ఆయన్ని కూడా తీసి పక్కన పెట్టేసాడు. ఎలా నువ్వు ఎవడో డబ్బు ఇస్తాడే జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు ప్రజలకు న్యాయం ఏం చేస్తాడని నేను తెలియపడుతున్నాను. థ్యాంక్ యూ అండి.